మాదాల రంగారావు గారని, టి కృష్ణ గారని, ఆ తర్వాత ఆర్ నారాయణమూర్తి గారని, వీళ్ళందరికంటే ముందు అభ్యుదయ చిత్రాల్ని ఆరంభించి వీళ్ళందరికీ స్ఫూర్తి కలిగించినటువంటి దర్శకులు మీరు. అభ్యుదయం అనే విషయంగా కమ్యూనిస్ట్ పార్టీ నాకు నేర్పింది. బట్ నాటకం దాని పర్పస్ ఏమిటి అన్నది దాసనారాయణరావు చెప్పారు. అంటే దాసనారాయణరావు గారు దర్శకుడైన కొంతకాలానికి మీరు దర్శకులు అయ్యారు. నేనేమనుకున్నానంటే ఈ దయ్యంది దాసనారాయణరావు డైరెక్టర్ అయిపోయాడు, మనం అసోసియేట్ అయిపోతాం, తర్వాత మనం డైరెక్టర్ అయిపోతాం. ఒక అర్థబద్ధం లేని ఒక కళ తీరా చేస్తే అలా జరగలేదు. ఎర్రమల్లెల్లో ఆ మల్లెపూల మీద రక్తం. సినిమా అయిపోయిన వెంటనే మాదాల రంగారావు నాకు ఒకసారి, తమ్ముడు నేను సినిమా తీస్తున్నాను, దాని టైటిల్ యువతరం కదిలింది, దానికి నువ్వే దర్శకుడు అన్నాడు. మీరు యువతరం కదిలిందులోనూ మురళీమోహన్ గారి పాత్రను చంపేశారు, ఎర్రమల్లెల్లోనూ మురళీమోహన్ గారి పాత్రను చంపేశారు. అటు చంపటం అంటే అది మాదాల రంగారావు గారు మీరు కలిసి ప్రయాణం చేయలే. రవి మాదాల సినిమాతో మీరు ఆ చేసేంత వరకు కూడా మళ్ళీ మాదాల కుటుంబానికి మీకు మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. సక్సెస్ అయితే అన్నీ కొట్టుకుపోతాయి, సక్సెస్ కాకపోతే అన్నీ తవ్వుకుంటూ వస్తారు. తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. తెలుగు సినిమా చరిత్రలో అభ్యుదయ చిత్రాల దర్శకులు అంటే ధవళ సత్యం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి తన పయనాన్ని ప్రారంభించి అటు నాటక రంగంలోనూ ఇటు సినిమా రంగంలోనూ అటు తర్వాత టీవీ రంగంలో కూడా తనదైనటువంటి ముద్ర ప్రగాఢంగా వేసినటువంటి ప్రతిభా పరాయణులు ధవళ సత్యం గారు. నమస్కారం ధవళ సత్యం గారు. సార్, తెలుగు సినిమా చరిత్రలో చాలామంది అభ్యుదయ చిత్రాలు ఉంటే కొన్ని పేర్లు చెప్తారు. వేజేళ్ల సత్యనారాయణ గారని, మాదాల రంగారావు గారని, టి కృష్ణ గారని, ఆ తర్వాత ఆర్ నారాయణమూర్తి గారని. అయితే వీళ్ళందరికంటే ముందు అభ్యుదయ చిత్రాల్ని ఆరంభించి వీళ్ళందరికీ స్ఫూర్తి కలిగించినటువంటి దర్శకులు మీరు. మీ పయనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమైంది ఒక్కసారి మన వీక్షకులకి. యాక్చువల్లీ నేను చదువుకున్నది నర్సాపూర్ కాలేజ్, వెస్ట్ గోదావరి నర్సాపురం. అక్కడ ఆ కాలేజీలో అప్పుడు పాలకొల్లో కాలేజీ ఉండేది కాదు. అలాగే అక్కడ మిగతాది కాలేజీ చదవాలంటే భీమవరం వెళ్ళి భీమవరం కాలేజీలో చదివి మళ్ళీ ఊరికి రావాల్సి వచ్చేది. బట్ నాది వరకు అలా కాకుండా పుట్టిన ఊరిలోనే కాలేజీ ఉంది, నరసాపురం కాలేజీ. ఈ పాలకొల్ల వాళ్ళు, భీమవరం వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు, చాలామంది వచ్చేవారు. వాళ్ళు దాసనారాయణరావు ఒకళ్ళు. పాలకొల్ల నుంచి దాసనారాయణరావు. దాసనారాయణరావు అక్కడ పరిచయం అవ్వటం వల్ల ఏమైందంటే ఒక రోజున ఆయన ఇలా నేను నాటకాలు రాస్తూ ఉంటాను కాబట్టి మనం కూడా నాటకం వేద్దామా అని చెప్పేసి అడిగాడు. అప్పుడేంటి మనం మంచి వేడి మీద బాగా ఉత్సాహంగా ఉద్యమాలు చేయటం, పోరాటాలు జరపడం, ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్డ్రాప్లో ఆ స్పీడ్లో ఉన్నాం. మనం ఉన్నటువంటి నాటకం అనేసరికి మనకి సహించలేదు. బట్ అతను మాత్రం వదలలేదు, దాసనారాయణరావు వదలలేదు. ఏమంటే ఎలాగో నవంబర్ 14th వచ్చింది కదా, నా నెహ్రూ పేరు మీద ఏదైనా మనం ఒక చిన్న స్కిట్ లాంటిది ఏదైనా వేద్దామని. స్కిట్ కాదు, నాటికే వేద్దాం, నాటిక రాసి పట్టరా అని చెప్పేసి నాటికి పట్టుకొచ్చాడు ఆయన. అదే నేను స్క్రూటినీ చేయటం. మీరు స్క్రూటినైజేషన్. ఎందుకంటే జనం కావాలి కదా, జనం నా దగ్గర ఉన్నారు. మన కాలేజ్ స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్ యూనియన్, మనం డామినేటింగ్ స్టూడెంట్ యూనియన్ మన యూనియన్ వరకు స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. సో దాంట్లో మన కుర్రాళ్ళందరూ అన్న నువ్వు కూడా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్. దాంతో మొట్టమొదటి నాటిక దేశం కోసం అనే నాటిక వేశాం. అభ్యుదయం అనే విషయంగా కమ్యూనిస్ట్ పార్టీ నాకు నేర్పింది, కమ్యూనిస్ట్ పార్టీ వివరంగా చెప్పింది. బట్ నాటకం దాని ప్రయోగం దాని పర్పస్ ఏమిటి అన్నది దాసనారాయణరావు చెప్పాడు. సో ఈ రెండింటినీ కలిపి నా నాటకాలు స్టార్ట్ చేశాం. మళ్ళీ అక్కడి నుంచి దాసనారాయణరావు గారు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ సినిమాలో చేద్దామని అనుకునే ముందంతా కూడా నేను నా కూడా ఉండే యువతరం మొత్తం అందరూ కలిసి నాటకాలు వేసేవాళ్ళు, చాలా ముమ్మరంగా నాటకాలు వేసేవాళ్ళు. నేను నా స్కూల్ని దాసనారాయణరావు రాసివ్వటం అదొకటి. ఇలాగా ఆయన రచన, నేను దర్శకత్వం, నేను రచన, ఆయన దర్శకత్వం, ఇలాగా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఉన్నటువంటి ఆయన కొన్ని కారణాల వల్ల ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ నాటకాలు వేసుకున్న ఆయన. నా గొడవ ఏంటంటే నేను డిగ్రీ పూర్తి చేశాను నేను ఇక్కడ.
ఉన్నట్టుండి ఒక రోజుని ఒక ఉత్తరం వచ్చింది, ఇలా నేను మెడ్రాస్ వెళ్ళిపోయాను, నువ్వు కూడా సినిమాల్లో రావాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చాయి, నేను ఉన్నాను కాబట్టి అన్నీ మిగతా అన్నీ చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. నేను మనం వెళ్ళేసరికి వెళ్తారు అడిగి ఉంటాయి కదా అని చెప్పేసి నేను అక్కడ దిగాను. బట్ అక్కడ వేరే ప్రపంచం, వేరే మనుషులు, వేరే భాష, వేరే అక్కడ వైవిధ్యాలు అన్నీ, అది మనకి ఏమీ అర్థం కావట్లేదు. అసలు అర్థం కాని పరిస్థితి నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చాము, ఏర్పడింది. తప్పనిసరిగా మనం అక్కడే ఉండాలి, ఏమైనా సరే సినిమాలు పనిచేయాలి. అలాగే దాసనారాయణరావు గారిని నేను ఫాలో అవుతూ ఉన్నాను. ఆయన నడుస్తూ ఉన్నారు, ఆయన వెనకాల నేను నడుస్తూ ఉన్నాను. మా జర్నీ అలా ప్రారంభమైంది. దాసనారాయణరావు గారి దగ్గర దర్శకత్వ శాఖలో మీరు పనిచేశారు. అవును. అంటే దాసనారాయణరావు గారు దర్శకుడైన కొంతకాలానికి మీరు దర్శకులు అయ్యారు. కొంచెం కాలం యాక్చువల్లీ ఆయన ఫస్ట్ సినిమా ఏంటంటే తాత మనోడు. తాత మనోడికి ముందు ఏంటంటే ఆయన రైటర్గా చాలా సినిమాలకు డైలాగ్ రాశాడు, చాలా సినిమాలకు డైలాగ్ రాశాడు. ఆ రైటింగ్ అసిస్టెంట్గా నేను పనిచేశాను ఆయనకి, ఆ సినిమాలకి. ఆయన మొత్తం కాన్సెప్ట్, ఒక సీను లేకపోతే ఒక కథ కాన్సెప్ట్ చెప్పి ఆయన దాన్ని ఆయన షూటింగ్కి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చే లోపల సాయంత్రం లోపల ఇది కంప్లీట్ చేసి పెట్టారు అక్కడ రెడీగా. కంప్లీట్ చేయగానే చూసేవాడు ఆయన, చూసి అది కరెక్షన్స్ చిన్న చిన్న కరెక్షన్స్ అయిపోయి ఫెయిర్ కాపీ రాశారు, పంపించేద్దాం వాళ్ళు షూటింగ్కి వెళ్తున్నారని చెప్పేసి అంటాం. మళ్ళీ రాత్రి అంతా కూర్చొని రాయటం, మళ్ళీ ప్రొద్దున్న పట్టుకెళ్ళి వాళ్ళ ఆఫీస్లో పట్టుకెళ్ళి ఇవ్వటం, ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ ఉన్నటువంటి దాసనారాయణరావు ఎప్పుడైతే అవకాశం వచ్చిందో నేనేమనుకున్నానంటే దయ్యంది దాసనారాయణరావు డైరెక్టర్ అయిపోయాడు, మనం అసోసియేట్ అయిపోతాం, తర్వాత మనం డైరెక్టర్ అయిపోతాం, ఒక అర్థం పద్ధం లేని ఒక కళ. తీరా చేస్తే అలా జరగలేదు. ఆయన దర్శకుడు అయ్యాడు, దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు, అన్నీ జరిగినాయి. బట్ నేను అనుకున్నది ఏది జరగలేదు. ఆయన అనుకున్నది ప్రతి జరపడం కోసం మేమంతా ప్రయత్నం చేశారు. నేను ఒక్కడే కాదు, చాలామంది ప్రయత్నం చేశారు. వాళ్ళలో ముఖ్యమండి నేను, ఎందుకంటే ముందుగా వచ్చింది మీ ఇద్దరమే, ఎక్కువ కష్టాలు పడ్డది కూడా మీ ఇద్దరమే. ఒక రోజు మా నాన్నగారు వచ్చి ఇవన్నీ కావాలంటావా, ఇవన్నీ కష్టాలు పడాలంటావా, మనకెందుకు పర్వాలేదు కదా, మనం బాగానే ఉన్నాం కదా, ఎందుకది చూడమ్మా ఆలోచించు, ఇంకా ఏదో కొంత టైం అనుకో, టైం వేస్ట్ చేయకు, మళ్ళీ తిరిగి రాదు, జాగ్రత్త, నువ్వు ఈ పలానా టైం లోపల నేను డైరెక్టర్ అయితే కంటిన్యూ చేస్తాను, లేకపోతే వద్దు అని చెప్పేసి అనుకుని నువ్వు కంటిన్యూ. ఎప్పుడైతే ఆయన అలా చెప్పారు, ఆయన ఎప్పుడు నాకు నో ఎప్పుడు చెప్పలేదు. అటువంటిది ఆయన చెప్పిన మాట అలాగే మా మైండ్లో పెట్టుకున్నాను. నిజంగా కూడా అలాగే జరిగిపోయింది. మన సీతారామరాజు అనేది ఆయన నిర్మాత దానికి. అప్పుడు సినిమాల్లో ఉన్న ఇబ్బందులు, అంతవరకు యారా యారా అనుకునే దాసనారాయణరావు గారిని ఏమండి సారు అని పిలవటం, అవన్నీ మనకి ఇవ్వట్లేదు, కుదరట్లేదు అసలు. ఎరా నా కొడకరే అని చెప్పేసి అనే స్టేజ్ నుంచి ఏంటి సార్ చెప్పండి సార్, అలాగే సార్ అని చెప్పేసి అంటాం అన్నది మనకి అసలు నచ్చలేదు, ఆ పద్ధతే నచ్చలేదు. దాని తర్వాత ఏమైందంటే ఇంక వద్దులే, ఇక్కడ కష్టాలు పడ్డాం కదా. ఆయన డైరెక్టర్ అయినా 8 ఏళ్ళకి డైరెక్టర్ అయ్యారు మీరు. అవును, నాకు గుర్తున్నంతలో ఆయన 72 అయితే మీరు 80 జాతర. అవునవును, చాలా అసలు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో నేను నాటకాల పర్వం వదలలేదు, నాటకాలు వదలకుండా అలా నాటకాలు వేస్తూనే ఉన్నా. నేను రాజనాల గారు కలిసి నాటకాలు వేశాం, ప్రొఫెషనల్ నాటకం, ప్యూర్లీ కమర్షియల్ అనమాట. అది బాగా హిట్ అయింది నాటకం కూడా బాగా. అసలు ఒక ఇయర్కి సరిపడా క్యాలెండర్ ఇచ్చేవారు వాళ్ళు కాంట్రాక్టర్స్, అంత స్పీడ్ అయింది నాటకం. నాకు నెల వచ్చేసరికి దగ్గర ఎంత లేదు, తక్కువలో తక్కువ అనుకుంటే 25,000 రూపాయలు వచ్చాయి ఆ రోజుల్లో. అప్పట్లో చాలా ఎక్కువ. అది 5 నాటకాలు వేస్తే 5 5లు 25 అలా అనమాట. అంత బాగా వచ్చేది, డబ్బులు వచ్చేవి, అన్నీ వచ్చాయి. ఇది నువ్వు అప్పుడు మళ్ళీ మా నాన్నగారు, నువ్వు వచ్చింది సినిమాకి ఏదో సినిమా డైరెక్టర్ రాదు అని కదా, మళ్ళీ ఇదేంటి, వస్తే పని చేస్తే సినిమాలు పని చేయి, లేకపోతే వద్దు అని ఆయన చెప్పేసరికి, ఆయన చెప్పింది కూడా పాయింట్ కదా అని చెప్పేసి ఆలోచించాను. తర్వాత మళ్ళీ బ్యాక్ టు వెళ్ళాను, నర్సాపురం రావాల్సి వచ్చింది. వెళ్ళారు మళ్ళీ నర్సాపురం. నాకేంటి, నేను నాటకాలు వేస్తే ఏంటి, సినిమాలు వేస్తే ఏంటి అని చెప్పేసి మళ్ళీ నాటకాలు స్టార్ట్ చేశాను. ఈ నాటకాల్లో జరుగుతూ ఉండగా ఒకరోజు సీతారామరాజు వచ్చి
సచిన్ గారు నాకు మీరు మంచి రైటర్ అని తెలుసు నాకు. అతను మా కాలేజీలో జూనియర్, అక్కడ అలాగే చిరంజీవి కూడా జూనియర్. అవును, నర్సాపురం కాలేజ్, చిరంజీవి కూడా వైఎన్ఎం కాలేజే కదా. దాసనారాయణరావు క్లాస్మేట్. ఈ సీతారామరాజు అన్న నాకు ఒక కథ ఇవ్వండి, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, అదో డిఫరెంట్ కథ అయి ఉండాలి అన్నాడు. అప్పటికి నేను డబ్బులుగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఎంత ఇస్తారు అన్నాడు. అంటే మీకు ఎంత కావాలి అన్నాడు. అంటే అడిగినంత ఇస్తావా అన్నాడు. రీజనబుల్గా అడిగితే అలాగే ఇస్తాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు ఇంకేం మాట్లాడకుండా ఒక 5,000 ఇస్తానండి. నాకు వద్దు, 2,000 చాలు, నాకు అర్జెంటుగా 2,000 ఇవ్వు, తర్వాత విషయం మన ఇద్దరు మాట్లాడుకుందాం అనండి. అలా కాదండి, నేను 3,000 తీసుకోండి, కథ వర్క్ చేయడం స్టార్ట్ చేయండి, మీరు ఎప్పుడు అది పూర్తయిందంటే అప్పుడే వస్తాను, నేను మీ దగ్గరికి వచ్చి నేను మీకు ఎలాంటి ఒత్తిడి తీసుకురాను అన్నాడు. లేదు ఇవాళ నువ్వు డబ్బులు ఇచ్చేస్తే రేపు కథ చెప్తాను. రేపా? అవును రేపు. ఖచ్చితంగా డబ్బులు ఇవ్వండి, లేకపోతే పట్టుకోండి. అయ్యయ్యో సరే, నేను మెంటల్గా అలా ప్రిపేర్ కాలేదు. మీరెందుకు ప్రిపేర్ అవ్వటం? రైటర్ నేను కదా, నేను కదా రాసేది కదా. రేపు మనం కూర్చుందాం, ఎక్కడ కూర్చుందాం చెప్పండి అంటే మీ ఇష్టం ఎక్కడ చెప్పండి అని మా యూనియన్ ఆఫీస్ ఉంది, పార్టీ ఆఫీసు, దాంట్లో కూర్చుందాం, ఎవరు రారు అక్కడికి, నేను రూమ్లోకి వెళితే ఎవ్వరూ రారు, కాబట్టి మనం కూర్చుందాం అంటే దాని దగ్గర డబ్బులు ఎందుకు తగలేయటం అని చెప్పేసి కథ చెప్పాను. ఆ కథ ఏమిటో తర్వాత చెప్తాను. కథ చెప్పిన వెంటనే ఇంకా ఆయన లేచి అసలు ఆ మనిషిని పట్టుకోలేకపోయాడు అన్నమాట. చాలా ఆనందం, ఎంత ఆనందపడిపోయాడంటే గొప్ప కథ సినిమా తీయబోతున్నాను అనే ఒక ఆనందం ఆయనలో చూశాను. ఆయన ఏమన్నాడంటే 5,000 మీ దగ్గర చేసుకోండి, మీరు రాసి ఇచ్చేయండి సరిపోతుంది అని. నిజంగా ఒక రోజులోనే మీరు కథ చెప్పారు, రాత్రి మీరు నిద్రపోయారా అని. నిద్రపోలే, నాకు అవసరం రాజుగారు డబ్బులు అని, అందుకోసం నేను 5,000 ఇస్తానండి, ఇంతకు మించి నా దగ్గర లేవు, నేను ఇంకొక 5,000 పట్టుకొచ్చి ఇస్తాను మీకు మధ్యలో ఎప్పుడైనా రాసేయండి అని చెప్పాను. సో పుస్తకం తీసుకుని దాన్ని రెడ్ ఇంక్లో మొత్తం కథ రాశాను. ఆ కథ పేరు జాతర. 30 సంవత్సరాల తర్వాత అదే కథ రంగస్థలం, అదే కథ. బట్ నేను ఒకసారి మనం అంటే స్ఫూర్తి పొందారు సుకుమార్ అని అనుకోవచ్చా, లేకపోతే స్ఫూర్తి కాదు, కాపీయే, స్ఫూర్తి కాదు, కాపీయే. దాంట్లో కాపీ అంటే ఎలాంటి ఎంత కాపీ అంటే చాలామంది యూట్యూబ్లోనూ దీంట్లో యుద్ధం చేశారు చాలామంది, నా తరపున కొంతమంది, వాళ్ళ తరపున కొంతమంది ఏవి చేశారు. బట్ నేను ఎక్కడ ఇంటర్వ్యూని కాలేదు. మీరు ఇంటర్ఫీర్ కాదలుచుకోవాలి, నాకు అవసరం లేదు, నాకు ఎందుకు, అయిపోయింది అది, మన చాప్టర్ అయిపోయింది, జాతర అనే చాప్టర్ అయిపోయింది. దానికి ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడో 80లో తీసిన జాతర 2024కి కానీ కాపీ కొట్టేంత దమ్ము ధైర్యం లేదు ఆవిడకి. అంటే అంత కాపీ కొట్టడానికి కూడా అంత టైం పట్టింది. నేను చూసిన తర్వాత దాని నిర్మాత గారు రంగస్థలం సినిమా చూసారా సత్య గారు అని అడిగారు. చూడాల్సినంత గొప్ప సినిమా అన్నాను. నేను ఆయనకి కొంచెం ఇలాగా సెటర్లు వేసుకోండి ఒకళ్ళ మీద ఒకళ్ళు, చూస్తే మీకు అర్థమవుతుంది కదా అన్నాడు ఆయన. సరే చూసి మీకు ఫోన్ చేస్తానన్న. మర్నాడు నేను నా వైఫ్ సినిమా చూడటం, ఒక 2 రీల్స్ రన్ అయ్యి ఉంటుందేమో. నా వైఫ్ అది జాతర సినిమాలో ఉందేంటండి అన్నాడు. మాట్లాడుకో, ఇది వేరే వాళ్ళది సినిమా, మనం అనకూడదు అలాగని చెప్పేసాను. మళ్ళీ కన్సేపు అయిన తర్వాత దీనికంటే జాతరే బాగుందండి. అబ్బా నువ్వు ఆపవే బాబు, కాసేపు ఆగవే అన్నది. తర్వాత మళ్ళీ కాసేపటికి వెళ్ళిపోదామండి అని. ఏం చేయాలి, సరే పద అయితే అని చెప్పాను. మేము బయటకు వచ్చాము. కాసేపు కొద్దిగానే ఉంది బ్యాలెన్స్. నువ్వు పని చేయి, నువ్వు ఇక్కడ కూర్చో, కాఫీ తాగుతూ ఉండు, నేను ఆ మిగతా కూడా చూసి వచ్చేస్తాను. మిగతా చూస్తే యాజ్ ఇట్ ఈజ్, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఆ విలను తరవటం, పరిగెట్టడం, అమ్మవారు ఎంటర్ కట్స్లో రావటం, అమ్మ తల్లి ముచ్చాలమ్మ తల్లి చల్లగా చూడు అని చెప్పి అరుపులు, కేకలు, ఇవన్నీ జరగటం అంతా జరిగిపోయింది. మనాడు నిర్మాత గారు ఫోన్ చేశారు. అది రామరాజు
ఇక చెప్పడానికి ఏం లేదని బాగా తీశారు సినిమా అని చెప్పి. సినిమా బాగా తీశారు, చెప్పడానికి ఏముంది, ఏం లేదు దాంట్లో. సర్లేండి వీలైతే ఒకసారి రండి ఆఫీస్కి, తప్పకుండా వస్తాను. ఈ రోజు వరకు వెళ్ళలేదు ఆయనకి, ఇవాళ దాకా వెళ్ళాలి. ఈ రోజు వరకు వెళ్ళలేదు ఆయన ఆఫీస్కి. ఈ మధ్యలో 2-3 సార్లు కలిసాం ఇద్దరం. కలిసినా కూడా ఆ టాపిక్ రాలేదు. అసలు టాపిక్ రావాలనుకుంటే కోరుకోవడం అది ఒకసారి అయిపోయింది దాని గురించి ఎందుకు చెప్పారు. సార్ జాతర సినిమాలో మీరు మొదట అనుకున్న హీరో చిరంజీవి గారా? యా, చిరంజీవి గారు, కానీ ఆర్ఎస్ రామరాజు గారు నరసింహరాజు గారిని పెట్టాలనుకున్నారని నేను విన్నా. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే చిరంజీవి నాకు జూనియర్, వైఎన్ఎం కాలేజ్. వైఎన్ఎం కాలేజీలో. సీతారామరాజు చిరంజీవి కంటే ముందు జనరేషన్ అతను. నేను వాళ్ళకంటే సీనియర్. మేమంతా కలిసి నర్సపూర్లో కలిసాం. నర్సపూర్లో కలిసినప్పుడు కూడా మన సినిమా టాపిక్ రాలే. ఊరికే జస్ట్ సే హలో అంటే హలో ఎప్పుడొచ్చా అని చెప్పి మాట్లాడుకోమా అయిపోయింది. తర్వాత మళ్ళీ సీతారామరాజు వచ్చి కథ కావాలని అడిగినప్పుడు అప్పుడు సీతారామరాజు వచ్చాడు మా చర్చిలో. తర్వాత మళ్ళీ ఒకరోజు దాసనారాయణరావు ఇంటర్వ్యూ కోసం దాసనారాయణరావు వచ్చా, ఎవరు చిరంజీవి వచ్చారు. అదే సత్యం నువ్వేంటి అని చెరు అని చెప్పేసి మేము ఇద్దరం కాసేపు చాలా ఆశ్చర్యపోయాం ఇద్దరం. నువ్వు ఎక్కడ ఉన్నాయంటే ఇలా గురుగారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ చేస్తున్నాను, నువ్వు రా అంటే గురుగారి కోసమే వచ్చాను నేను. ఆయన ఇలా శివరంజని అనే సినిమా ఆ కొత్త సినిమా ఏదో చేస్తున్నారంట కదా కొత్త ఆర్టిస్టులతోటి అన్నాను. అవును చేస్తున్నారు, ఇలాగ శివరంజని దాని టైటిల్ పెట్టారు దానికి. మరి నీకెవరు చెప్పారు అంటే నా రూమ్మేట్స్ ఉన్నారు, ఇలా వాడు సుధాకరు వీళ్ళంతా వాళ్ళు చెప్పారు నాకు, నేను కూడా వచ్చాను అందుకోసం వచ్చాను. మరి కలిసావా అని, లేదు లోపల రానివ్వలేదు, తీసుకెళ్తారా అంటే లోపల తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ నర్స్పూర్లో కాలేజీలో చదువుకున్న రోజుల నుంచి వదిలిపెడితే మళ్ళీ ఇక్కడ ఫస్ట్ టైం అయింది. తర్వాత మనం కలుస్తూ ఉందాం, చెప్తాను నీకు. ఒకవేళ ఆయన ఏమైనా ఇంటర్వ్యూ లాంటిది ఏమైనా ఉంటే నాకు చెప్పకుండా చేయరా అని డెఫినెట్ నేను చెప్తాను. తర్వాత ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నాను, హరిప్రసాద్, చిరంజీవి నా తరపుని. తర్వాత శ్రీధర్ గారు చేశారు, హరిప్రసాద్, సుధాకరు, చిరంజీవి. నా చాయిస్ ఏంటంటే చిరంజీవి. నేను చెప్పాను కూడా, మేము అప్పటికింకా ఏరాలోనే ఉన్నాం. అది కాదురా, అది కానీ నువ్వు ఈ కుర్రాడు వాడు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాగా ఉన్నాడు, రఫ్గా ఏంటో మంచి రౌడీ ఎవరే నా సినిమా ఫ్లాప్ అవుతారా అని చెప్పేసి ఛాలెంజ్లు చేయటం ఇదన్నిటి బాగుంటాడు, చాలా న్యాచురల్గా ఉంటాడు అని చెప్పాను. నువ్వు నేను అనుకుంటే సరిపోదు కదరా, ఇంకా ఉన్నారు కదరా చాలామంది అని. ఎవరున్నా లేకపోయినా పర్లేదని ఆల్మోస్ట్ ఆయన్ని ఒప్పించేశాను. బట్ ఇన్ఫ్లుయెన్స్లు స్టార్ట్ అయ్యి చిరంజీవి పేరు స్ట్రైక్ అయిపోయిందని చెప్పి నేను చెప్పేశాను కూడా తనకి. చెప్పేసరికి ఒకసారి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. చిరు నేను ప్రామిస్ చేస్తున్నాను, కానీ నేను డైరెక్టర్ అంటూ అయితే ఆ సినిమాలో హీరో నువ్వేనా అని చెప్పారు. అంటే నేను డైరెక్టర్గా సినిమా వద్దు కానీ నువ్వు నాకు ఓ 5 సీన్లు వేషం నేనేంటో చూపిస్తాను అసలు ఇండస్ట్రీకి అన్నాడు. 5 సీన్లు కాదు, ఇస్తే హీరో వేషం ఇస్తాను, లేకపోతే లేదు. అలాగా ఇచ్చిన మాట కోసం ఉన్న సినిమా జాతరలో హీరో చిరంజీవి. అప్పటికే ఫస్ట్ సినిమా అదా, లేకపోతే ఫస్ట్ సినిమా కాదు సెకండ్ సినిమా, లేకపోతే అంతకుముందు ఉన్న అది సినిమా ఇవన్నీ నేను పట్టించుకోలేదు అసలు, దాని గురించి కాదు. బట్ ఆయన్ని చిరంజీవిని తీసేయమని చెప్పి అడిగిన వ్యక్తి మాత్రం దాసనారాయణరావు. తీసేయమని? తీసేయమని. ఎందుకు తీసేయమన్నారు? బాగాలేదంటాడు చిరంజీవి గారు, బాగాలేదు. ఇప్పుడు ఆయనకి నేనంటే ఇంట్రెస్ట్, నేను పైకి రావాలి, నేను పైకి వస్తే కొలీగ్ కదా, మీ ఇద్దరు కలిసి కష్టాలు పడ్డవాళ్ళం కదా అని. కాబట్టి ఆయనకి ఏంటంటే ఈ కుర్రాన్ని చూడగానే అసలు తనకు నచ్చలేదు. అలా కాదురా, మరీ ఏదో రఫ్గా ఉన్నాడు రా, బాగుంటుందిరా, ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే కొంచెం లవ్లీగా ఉండాలి కదరా, అది ఇది అందుకోసం క్యాన్సిల్ చేశాను రా, దానికి కారణం చెప్పాడు. బట్ తర్వాత నేను హీరోగా పెట్టుకుని నేను ఇతనే హీరో పెట్టుకుంటున్నా అంటే వద్దురా, నా మాటని తీసేరా అని ఎదుర్కొన్నాను. చిరంజీవి ఎదుర్కొన్నాను అన్న మాట ఇది. దాసరి గారు తర్వాత దాసరి గారు నేను డైరెక్టర్ అయ్యాను, దాసరి గారు ఎదిగాడు, చిరంజీవి హీరో అయ్యాడు.
సరే మేము తర్వాత అందరం కలిసి మాట్లాడుకున్నాం, ఆయన గతం మర్చిపోయాం, అది వేరే సినిమా ఇండస్ట్రీ తప్పదు, అది అంతే అది. సార్ తర్వాత చిరంజీవి గారితో మీరు అసలు సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి సార్? తర్వాత అసలు మీరు ప్రయత్నించలేదా? ఓ మంచి ప్రశ్న ఇది అక్కడ గమ్మతంటే ఈ ప్రశ్న చిరంజీవి వేశారు. ఓ ఈ ప్రశ్న చిరంజీవి నాకు వేశాడు. ఎక్కడ వేసాడు? చిరంజీవి గారే మిమ్మల్ని ప్రశ్నించారు, చిరంజీవి నాతో మళ్ళీ ఎందుకు సినిమా తీయలేదు? అవును. ఎందుకు అలాగా వేశాడంటే మా ఇద్దరికి పెనుగొండలో సన్మానం జరిగింది. పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి పెనుగొండలో ఏంటి సన్మానం అంటే ఆ ఊర్లో పుట్టాం మేము ఇద్దరం. ఎదురుబదురు ఇళ్ళు అనమాట. వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు ఏమో ఎదురు, ఇటువైపు అమ్మ మా అమ్మమ్మ గారు ఊరు. ఇద్దరం అక్కడే పుట్టాం. మా తర్వాత మీ ఇద్దరం, తనకు పొన్నమనాగు, నాకు ఎర్రమల్లెలు, అంటే ఇద్దరం సక్సెస్లో ఉన్నాం. అవును. అప్పుడు ఊర్లో ఉన్నవాళ్ళు రంగనాయుడు గారు ఏంటంటే, రంగనాయుడు గారు మన పిల్లలు పైకి వచ్చారు కదా, వాళ్ళిద్దరికీ ఏమైనా ఈ దసరాకి సన్మానం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన ప్రపోజ్ చేశారు. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు అందరూ మనవాళ్ళే కదా, రంగనాయుడు అందరూ జవాదు అందరూ వాళ్ళే కదా. వాళ్ళు డిసైడ్ చేశారు. డిసైడ్ చేసి మెడ్రాసు పంపించారు. వచ్చారు. వచ్చిన తర్వాత ఇద్దరిని అడిగో డేట్ ఇచ్చు దసరాకి సన్మానం అని చెప్పేసి అని అనుకున్నాం. ఇద్దరు సన్మానం జరుగుతూ ఉండగా చిరంజీవి అన్నాడు, నేను ముందు మాట్లాడేస్తాను, ఎందుకంటే నువ్వు బాబు మాట్లాడుతావు కాబట్టి నేను ముందు మాట్లాడేస్తాను, మాట్లాడు, నాకేంటి అభ్యంతరం. వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు, మా నాన్నగారు కూడా ఉన్నారు అక్కడ. అప్పుడు వాళ్ళ నాన్నగారిని తను అడిగాడు అనమాట. తన ఫస్ట్ సినిమాలో నన్ను హీరోగా పెట్టి సినిమా తీశాడు. ఇదే ప్రశ్న సేమ్, ఇప్పుడు ఏ ప్రశ్న అయితే మీరు అడిగారో అదే ప్రశ్న ఆయన. మరి తర్వాత సినిమాల్లో తను యువతన కథను తీశాడు, ఎర్రమర్రెలు తీశాడు, మరి ఇవన్నీ వరుసను పెట్టి సక్సెస్లు ఇస్తున్నాడు కదా, మరి నన్ను ఎందుకు హీరోగా పెట్టలేదు అడగండి ఒకసారి అని జనం గోల్ చేశారు కాసేపు. నేను నైస్గా తెలుగుగా, చిరంజీవి మంచి మంచి జోకులు వేస్తాడు, బాగా నవ్విస్తాడు, మీ అందరికీ తెలియదు, మంచి కామెడీ చేయటంలో బ్రహ్మాండంగా చాలా బాగా చేస్తారు కామెడీ. కామెడీలో బాగా ఇప్పుడు అడిగిన ప్రశ్న సినిమా, అక్కడ ఉన్నది సినిమా మాయ. ఆ మాయ ఎలాంటి ఎక్కడ ఏం చేస్తుంది, ఎలా తీసుకెళ్తుంది అనేది ఎవరికీ తెలియదు. అలాగే రేపు చిరంజీవి కూడా తెలియకపోవచ్చు. ప్రస్తుతానికి నాకు తెలియదు ఎందుకు చిరంజీవిని పెట్టలేకపోయానని, నాకు కారణం తెలియదు. బట్ తన నటన కానీ, తన బిహేవియర్ కానీ, తన కృషి కానీ, తన పట్టుదల కానీ అది ఏవి కూడా కారణాలు కాదు. డెఫినెట్గా నేను చెప్తున్నాను ఇవాళ, చిరంజీవి హీ విల్ బి టాప్, హీ విల్ బి ది నెంబర్ 1, హీ విల్ బి ది చేజింగ్ హీరో. డెఫినెట్గా జరిగి తీరుతుంది అని చెప్పేసి అన్నాను. అందరూ చప్పట్లు కొట్టారు, చిరంజీవి కూడా చప్పట్లు కొట్టాడు. ఇప్పుడు నేను చిరంజీవిని ప్రశ్న, చిరంజీవి నన్ను వేసిన ప్రశ్న నేను అడుగుతున్నాను. అన్ని సినిమాలు చేసావు, మరి నువ్వు నాకెందుకు అవకాశం ఇవ్వలేదు? నేను అడగకూడదా? ఎక్స్ప్రెస్ చేయాలి, ఆయన కూడా ఇంకో సినిమా చేయాలని. వయసు వరుసే కదా, నువ్వు నాకు ఇవ్వలేదు, నేను నీకు ఇవ్వలేదు, అయిపోయి. నాకు ఎవరన్నా నాకు భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో నేను ఎవరిని దేహి అని నేను అడగలేదు. చిత్ర పరిశ్రమ తాలూకు ఆదరణ ఎంత మంచిదంటే, ఒక్క సినిమా కూడా నేను అడిగి తెచ్చుకోలేదు. 23 సినిమాలు తీశాను ఇప్పటికి, ఎవరి రికమెండేషన్ లేదు. తర్వాత అద్భుతమైన సినిమాలు తీశాను, నాకు మంచి పేరు వచ్చింది. ధవళ సత్యం అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది ఇండస్ట్రీ అప్పుడైనా ఇప్పుడైనా ఏ క్వాలిటీలో ఉంటుంది ఆ పేరు అంటే వాళ్ళ క్వాలిటీని చమక్మని ఆ కళ్ళల్లో వివరిస్తుంది. యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, జాతర, చైతన్య రథం, సుబ్బారావు కోపం వచ్చింది, రామాపురంలో సీత, దొరబిడ్డ, ఇలా చెప్పుకుంటూ పోతాం మొత్తం సినిమాలన్నీ. బట్ ఇదేంటంటే వెళ్ళాల్సిన స్థాయికి వెళ్ళిందా, వెళ్ళగలిగాడా లేదా, ఇవన్నీ వ్యక్తిగతంగా నాకు సంబంధించిన విషయాలు. సార్, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, ఈ రెండు అసలు ఎలా ప్రారంభమయ్యాయి? అసలు వాటి తాలూకా తీవ్రత కొన్ని దశాబ్దాల పాటు తెలుగు నేలని కదిపి కుదిపేసింది. ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఈ 2 సినిమాల స్ఫూర్తితో జాతర ఒక వరవడి, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు దీనిని మించినటువంటి స్థాయి. ఎందుకంటే నాకు బాగా గుర్తున్నటువంటి జ్ఞాపకం, ఎర్రమల్లెల్లో ఆ మల్లెపూల మీద రక్తం చిందేటటువంటి షార్ట్స్, అవి నాకు ఇంకా గుర్తున్నాయి, నా చిన్నతనంలో నేను చూసినటువంటి షార్ట్స్. అసలు ఈ 2 సినిమాల గురించి అసలు మాట్లాడుకోవాలి సార్ మనం. అసలు యువతరం కదిలింది సినిమా, అది ఎలా
ఆ సినిమాకి నేను దర్శకుడు అయ్యాను, ఎలా ఆ కథని పనిచేశాను, ఎలా ఆ కథ ఆ రూపం చెందింది అన్నది ఒక చిన్న ఒక ప్రిలోడ్ లాంటిది. తప్పకుండా సార్. అది ఎలాంటిదంటే జాతర షూటింగ్ అయిపోయింది. జాతర రష్కి ఆడియో లేదు, దానికి మేము ఆడియో రికార్డ్ చేయలేదు. మేము టేప్ రికార్డర్ పెట్టి రికార్డ్ చేసుకున్నాం. నాగరాల గిగరాలు ఎటువంటి నాగరా లేదు, ఇంజనీర్ ఉన్నాడు కదా, ఏ లేదు. తర్వాత దాంట్లో మేము డైలాగ్స్ కూడా మనం టేప్ రికార్డులు ఆన్ చేసుకుని మేము తర్వాత మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని సింక్ చేసి మళ్ళీ మేము డబుల్ పాజిటివ్ తయారు చేస్తాం. ఒకరోజు రష్ చూస్తాం, రష్ చూడాలనిపించింది. అంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వచ్చారు, వాళ్ళు చూస్తామన్నారు. అసలు నువ్వేం తీసావో మాకు తెలియాలి కదా, ఒకసారి చూద్దామన్నారు. నల్లూరు వెంకటేశ్వర్లు గారు, వీళ్ళు వర్మ గారు, డివిఎస్ వర్మ గారు, తర్వాత సుబ్బరాజు గారు, అందరూ పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. వచ్చిన తర్వాత చూస్తామని అంటే చూడటానికి ఏమి ఉండదండి, డైలాగ్స్ ఉండవు, ఏముండవు, ఏదోటి లేరా నువ్వేం చేసావు, అసలు నువ్వేం చేసావు అని చూస్తాం మేము అంతా చూశారు. మాదాల రంగారావు కూడా దానికి వచ్చారు. అంటే నల్లూరు వెంకటేశ్వర్లు గారు వచ్చారంటే నల్లూరు అన్నతో పాటు మాదాల రంగారావు కూడా వచ్చారు. మాదాల రంగారావు, టీ కృష్ణ, వీళ్ళ పోకూరు బాబురావు, నర్ర వీళ్ళ అంటే ఒంగోలు బ్యాచ్ అందరూ వచ్చారు. మేము ప్రజానేచ్మెంట్ వాళ్ళు, వాళ్ళు ప్రజానేచ్మెంట్ వాళ్ళు. చాలా హార్ట్లీగా కలిసింది. ఊరికి జస్ట్ చూసి వెళ్ళిపోతారేమో, లేదు చూడండి పోయేదండి అని సినిమా చూసాం. సినిమా అయిపోయిన వెంటనే మాదాల రంగారావు అన్న ఒక్కసారి, తమ్ముడు ఇలా రాక్కసారి. నేను నలుగురితోటి వాళ్ళతో మాట్లాడుతుంటే మళ్ళీ అన్న ఇప్పుడే వస్తానని చెప్పేసి గౌరవ రంగారావు దగ్గరికి వెళ్ళాను. నేను సినిమా తీస్తున్నాను, దాని టైటిల్ యువతరం కదిలింది, దానికి నువ్వే దర్శకుడు అన్నాడు. చెప్పారు ఇమ్మీడియట్. అసలు రివ్యూ థియేటర్లో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాను, ఒకసారి కావాలించుకున్నాను. అప్పుడే కాదు, సినిమా పూర్తి చేసి సక్సెస్ చేసి అప్పుడు మనం కావాలించుకోవాలి అన్నాడు. తప్పకుండా అన్న చేసి చూపిస్తాను నేను అన్నాడు. తర్వాత అక్కడి నుంచి మా ఇద్దరి కలయిక ప్రయాణం ప్రారంభమైంది. దాంట్లో కథ మీరు రాశారా, మళ్ళీ ఇదే ఈ జాతర గొడవ, అదే కథ రంగారావు రాశాడా, మీరు రాశారా, ఎవరు రాశారు కథ, ఎవరు రాశారన్నది కాదు పాయింట్. మంచి సినిమా వచ్చిందా లేదా, అవుట్పుట్ ఇలాంటిది. మంచి దర్శకుడు అనుకున్నవాడు ఒక సినిమా తీయడు కదా, ఇంకో సినిమా కూడా ఉండాలి కదా, న్యాచురల్గా ఉండాలి కదా. మళ్ళీ నేను ఒకటి కాదు, అటువంటి ఒక 5-6 సినిమాలు వర్షం తీశాను. సినిమా అది దట్ బికెమ్ ఏ సెన్సేషనల్ హిట్. రకరకాల మన వ్యక్తుల్ని, క్యారెక్టర్లని తీసుకొచ్చారు. దాంతో రామకృష్ణ గారి పాత్ర చాలా ఇష్టం నాకు. అవును. అలా మురళీమోహన్ గారి ఎపిసోడ్ సార్ పర్టికులర్లీ. అసలు ఆ మురళీమోహన్ గారి ఎపిసోడ్ ఎప్పుడు తీశారు, ఎలా తీశారు, ఆ విశేషాలు వినాలని. మురళీమోహన్ గారి ఎపిసోడ్ ఏంటంటే హృదయ విదారకమైన ఎపిసోడ్ అది. ఆయన మేము వెళ్ళి మురళీమోహన్ గారిని మాకు మీరు యాక్ట్ చేసి పెట్టాలండి అన్నాడు. ఏంటి క్యారెక్టర్ ఏంటి అన్నాడు. కాలేజీలో లెక్చరర్ అండి, ఈయనకి జీతం ఉండదు, కాలేజ్ మేనేజ్మెంట్ ఏమేమో జీతం ఇవ్వడు, నువ్వు చేయాలనుకుంటే ఉద్యోగం చేయి, జీతం అడక్కు, జీతం డబ్బులు వచ్చినప్పుడు నీకు వస్తాయి, అంతవరకు నువ్వే ఉండాలి, ఉండగలిగితే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని చెప్పేసి ఆడవాళ్ళు. ఈయన ఉద్యోగం వదులుకుంటే మళ్ళీ ఉన్నది కూడా పోద్దేమో అని చెప్పేసి అనుకున్నా. అలా ఉన్న మనిషి ఒక రోజున ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆత్మహత్య చేసుకుంటాడు. ఇప్పుడు ఎకనైనా కళ్ళు తెరవండి అని ఒక బోర్డు రాసుకుని కాలేజీలో ఉన్న స్టాఫ్ అందరూ కళ్ళు తెరవంటారు బాబు అని చెప్పేసి విద్యార్థులను అందరినీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎగతాళి చేస్తా అని బోర్డు వాడు చచ్చిపోతాడు. వాడు భార్య, పిల్లలు, విద్యార్థులు అందరూ కలిసి బోర్ అని ఏడుస్తారు. దాంతో ఇదండి సిచ్యుయేషన్ అని చెప్పేసానండి. మరి ఇది ఒక రోజులో ఎలా అవుతుంది అని, ఒకరోజు నేను చూసుకుంటానండి, అది మీ దారిని మీరు 1 డే నాకు ఇస్తారు. ఒక్కరోజు అడిగారు, ఒకరోజు నేను అడగడమే ఒకరోజు అడిగాను. ఎందుకంటే ఆయన చాలా బిజీ హీరో, చాలా బిజీ హీరో ఆయన. నాకు 1 డే చాలు అండి. 1 డే అయిపోద్దా, అవ్వకపోయినా సరే మిమ్మల్ని పంపించేస్తాను సార్ అండి. సరే చూద్దాం 1 డే అన్నాడు. తర్వాత 1 డే కొంచెం ఎర్లీగా రండి సార్ అన్న. ఎర్లీగా నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చేది ఏం లేదు, నేను ఏలూరు నుంచి స్టార్ట్ అవుతాను, తెల్లారి గట్ల ఒక 3:30
4 నేను ఇక్కడికి వచ్చేసరికి 6-6:30 అవుతుంది. 7 గంటల షూటింగ్ స్టార్ట్ చేద్దాం. డన్. దీంతో తెలిసిపోతుంది మీరు నన్ను ఏం చేయబోతున్నారు అన్నది నాకు తెలిసిపోతున్నాను. మీకు తెలియాలన్నది నా కోరిక కూడా అండి. కానివ్వండి అని చెప్పాను. ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్ షూటింగ్ చేస్తాను. అని విగ్ లేదు, మేకప్ లేదు, ఎంత సహజంగా ఉంటారు అసలు. ఏం లేదు, విగ్ లేదు, మేకప్ లేదు, ఏం లేదు. డైలాగ్ కూడా చెప్పడమే. డైలాగ్ చెప్పడం ఆయన చెప్పడం అలా షూటింగ్ జరుగుతున్నది. నో బ్రేక్, కంటిన్యూ వెళ్ళిపోతుంది. షూటింగ్ జరుగుతూనే ఉంది. సాయంత్రం 7 అయింది, నో బ్రేక్, కంటిన్యూ అవుతూనే ఉంది. 48 డిగ్రీలు టెంపరేచర్లో షూటింగ్ చేసాం. దానికి పర్టికులర్ ఎపిసోడ్ ఒంగోలులో 48 డిగ్రీస్ టెంపరేచర్లో షూటింగ్ చేసాం. అక్కడ ఎంకరేజ్మెంట్ మాదాల రంగారావు ఎంకరేజ్, రాధాకృష్ణ గారు అని ఆయన ఎగ్జిక్యూటివ్, ఆయనకుడు. తర్వాత వీళ్ళు టీ కృష్ణ, బాబురావు, వీళ్ళందరూ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అందరూ అనువేగుల నుంచి అన్నా చెప్పన్నా ఏం కావాలన్నా, నీకేం కావాలన్నా. ఆ స్పీడ్ నో బ్రేక్. నైట్ 12:30కి బ్యాకప్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయిపోయిందా మురళీమోహన్ గారు? అయిపోయిందా? అయిపోవడం ఏంటి అని. అయిపోయింది సార్, షూటింగ్ అయిపోయింది. మొత్తం అయిపోయిందా? అయిపోయిందండి, మొత్తం అంతా అయిపోయింది. మరి మిగతా క్యారెక్టర్స్ అవన్నీ నేను తర్వాత తీసుకుంటాను సార్. బాగా టైర్డ్ అయిపోయారు, రెస్ట్ తీసుకుంటాను. నేనేం టైర్డ్ అయ్యానండి? మిమ్మల్ని చూస్తేనేంటి మీరు టైర్డ్నెస్ అంటే మీ పేరు చెప్పాలండి. అసలు మీరు కూర్చున్నారా ప్రొద్దున నుంచి? లేదండి. నేనే కూర్చుంటే ఇంకా యూనిట్ ఎలాగ నిలబడదు కదా. ఆయన నవ్వాడు, నేను నవ్వాను. చూద్దాం, ఒకవేళ కావాలనుకుంటే తర్వాత 1 రోజు 2 రోజులు తీసుకుని బాగా మీరు వర్కౌట్ చేయొచ్చు అన్నాడు. అవసరం ఉండదండి, డెఫినెట్గా ఇది చాలా బాగా యాక్ట్ చేశారు మీరు. హార్టీ కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు మీరు. రేపు పొద్దున్న రష్ చూసినప్పుడు మీరు బాగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత డబ్బింగ్కి రమ్మని అడిగా. డబ్బింగ్కి రమ్మని అడిగితే ఏముంది రాము, ఆ డబ్బింగ్కి ఏదో డేట్ చెప్పు సత్యం గారికి. ఏముంది అలా వెళ్తాం, 1 గంట సేపు అంతే, 1 రోజు షూటింగే కదా అన్నాడు. అలా అనుకుని ఆయన కూడా వచ్చాడు. ఆయన డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. ఆయన వెళ్తా ఉంది. ఏంటండి ఇది, ఎప్పటికి అవుతుంది షూటింగ్ డబ్బింగ్ అన్నాడు. అంటే ఇన్ని సీన్లు ఎప్పుడు తీసారు? ఇంకా అవ్వలేదండి, ఇంక 3 సీన్లు అన్నీ ఇప్పటికి. మిగతా ఇంకా 9 సీన్లు ఉన్నాయండి. మొత్తం 13 సీన్లు. మొత్తం 13 సీన్ల ఒక్క రోజులో. ఏంటండి అన్నాడు. ఒకసారి చూడండి, ఒకసారి చూసిస్తే మీకే అర్థమవుతుందని చెప్పేసి మొత్తం 13 సీన్స్ ఒకటి లూప్లా వేసి రన్ త్రూ అని చూశాడు. ఆయన చూసి అబ్బా చాలా గొప్ప క్యారెక్టర్ చేశారు సత్య గారు, అద్భుతం అది వచ్చి కావాలించుకున్నాడు. అలా మా రంగారావు వచ్చి తమ్ముడు బ్రహ్మాండంగా కష్టపడ్డాడు అని. అక్కడే మాదాల రంగారావు గారికి మిగతా వాళ్ళకి తేడా ఎక్కడంటే, తనకి మంచి సినిమా రాబోతుంది, తనకి మంచి సినిమా తీసే సత్యం అనే ఆనందంతో తను ప్రతిసారి కావలించుకున్నాడు. ఈ ప్రతిసారితో కావలించుకున్న ఆ కావలింతలు విడిపోవాలి అని చెప్పేసి కొంతమంది కోరుకున్నారు. దాని ప్రకారమే ఇద్దరిని విడదీశారు. నేను చెప్పాను కూడా రంగారావుకి, ఇదంతా కుట్ర జరుగుతుంది, నా మాట విను, వాళ్ళ మాట నువ్వు వినొద్దు, నమ్మొద్దు, నా మాట విను అని చెప్పేసి అంటే విన్నాడు కదా. తను దెబ్బతిన్నాడు, నేను దెబ్బతిన్నాను. యువతరం కదిలింది అంత పెద్ద హిట్ అయిన తర్వాత వెంటనే ఎర్రమల్లెలు నాకు ఒకే రోజు 9 సినిమాలు అడ్వాన్స్ వచ్చింది. యువతరం కదిలింది విడుదలైన తర్వాత, యువతరం కదిలింది విడుదలైన తర్వాత ఒకే రోజు 9 సినిమాలకు అడ్వాన్స్లు వచ్చినాయి. 9 సినిమాలు అడ్వాన్స్ వచ్చింది ఒకే రోజు. ఎవరెవరు? పైగా డూండి గారు, ఏవిఎం సెకండ్, ఏవిఎం తర్వాత పద్మశ్రీ వెంకటేశ్వర్లు గారు ప్రొడ్యూసర్స్, తెలుసు రామానాయుడు గారు, అట్లూరి రాధాకృష్ణ, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్స్. యువతరం కదిలిన తర్వాత ఎర్రమల్లెలు ఎప్పుడు ఎలా ప్రారంభమైంది ఆ విశేషాలు సార్? ఎర్రమల్లెల్లో మళ్ళీ మురళీమోహన్ గారు ఫుల్ లెంగ్త్ చేశారు. రుణం తెచ్చుకున్నాను. అది నేను మురళీమోహన్ గారి దగ్గరికి కథ చెప్పడానికి వెళ్ళాను. కథ మీకు ఎంత టైం కావాలి? ఒక 2 hours చాలా అన్నాడు. మనం స్టార్ట్ చేస్తే తెలిసిపోద్దండి. స్టార్ట్ చేస్తా అంటే కొంచెం టైం పడుతుందా అన్నాడు. టైం ఏం పట్టదండి, జస్ట్ ఊరికి చెప్పడం, మీకు
వాడు కావాలనుకుంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయటం అంతే తప్ప ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సరే అయితే రాము సత్యం గారు కథ చెప్తారంటే నువ్వు కాసేపు ఉండు అని చెప్పేసాను అన్నాడు ఆయన అని నేను కథ చెప్పాను. కథ ఏం చెప్పాను, పల్లెల్లో ఉన్న రైతు కూలీలు, పట్టణాల్లో ఉన్న కార్మిక శ్రేణులు, మల్లెలు లాంటి వాళ్ళు కష్టపడి ప్రారంభించడం మొదలు పెడితే ఆ సువాసనలు ప్రపంచానికి అందుతాయండి. వాళ్ళని రాసి రంపాన్ని పెడితే కాలు కింద పెట్టి నడిపేస్తే తిరగబడతాయి, ఎర్ర మల్లెలు అవుతాయి. మురళీమోహన్ గారు ఒకసారి చప్పట్లు కొట్టారు ఇలాగ, సేమ్ ఇలాగ చప్పట్లు కొట్టి ఇంకా కథ చెప్పండి అన్నాడు. ఇదే అండి కథ అన్న. కథ ఇదేనా? అవును ఇదే కథ. ఓకే, నాకే అభ్యంతరం లేదు, బ్రహ్మాండంగా ఉంది. ఇదే కథ అయితే ఇదే కథ బ్రహ్మాండంగా ఉంది. నేను కార్మికుడా రైతునా అన్నాడు. మీరు కార్మికుడు. థ్యాంక్ యూ, బ్రహ్మాండం. మీరు యువతరం కదిలిందులోనూ మురళీమోహన్ గారి పాత్రను చంపేశారు, ఎర్రమల్లెల్లోనూ మురళీమోహన్ గారి పాత్రను చంపేశారు. అటు చంపటం అంటే అది ఒక ఇజం, ఒక సిద్ధాంతం, రెండిట్లోనూ అదే. అక్కడ యువతరం కదిలిందో చంపేద్దామని చూసిన వాళ్ళు అందరూ కూడా ఆయన చచ్చిపోయేటట్టు చేశారు. అవును, అంటే సిద్ధాంతాన్ని అలాగ నలిపేశారు. ఇక్కడ కూడా ఎర్రమల్లిలో కూడా అంతే. ఆ సిద్ధాంతాన్ని కాళ్ళ కింద పెట్టి నలిపేసి చంపేశారు. కానీ నలిగిపోయిన ఎర్రబడ్డ మల్లెలు మాత్రం చేతిలో ఉండిపోయినాయి. ఆ మల్లెలు తీసుకొచ్చి తన కాబోయే భార్యకి ఇచ్చాడు. భార్య ప్రపంచాన్ని పంచింది, విప్లవం వచ్చింది. అది కదా. అదే అనేసరికి ఒకసారి బయటకు వచ్చి రంగారావుతో కలిసి, రంగారావు ఏం చెప్తాడా, అయిపోయింది కదా అయిపోయింది కదా, ఎలా బాగుందా అన్నాడు. చాలా బాగుంది అని చెప్పి మురళీమోహన్ గారితో ఇంకో మాట కూడా చెప్పాను. మీకు పెద్ద కథగా మీరు చెప్పాలి అనుకుంటే అవసరం లేదు, మీరు చెప్పింది అదే కదా, అదే కథ అన్నారు కదా, అదే కథ, నాకు అదే కథ. అది ఒకటే కథ కాదు, మీరు అది కథగా అదే. కథలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, చాలా గొప్ప సన్నివేశాలు. దాంట్లో ఒకటి ఏంటంటే విప్లవం గురించి చెప్తాడు. విప్లవం అదేంటయ్యా అన్నాడు. మీరు తిరుగుతున్న కార్ల మీద, మీ ఇంటి గోడల మీద, మీరు వేసుకున్న బట్టలు, మీరు తిరుగుతున్న కార్ల మీద, మీరు పొలుపుకున్న సెంట్లోను, తింటున్న తిండిలోను, తాగుతున్న మందులోను మా రక్తం మరకలు ఉంటాయి, చూసుకోండి ఒకసారి. మా రక్తం మరకలో సహనం చచ్చిపోయినప్పుడు దాంట్లో మంటలు లేస్తాయి. ఆ మంటల్లో మీరు మీ ఆశలు అంతస్తున్న మమ్మల్ని మాడి మెస్ అయిపోతారు, ఒట్టు బూడిద అయిపోతారు. ఆ బూడిదలో మీరుండరు, ఏమంటాం. మురళీమోహన్ గారు ఈ డైలాగ్ నాదనే, మీదే డైలాగ్. మొత్తం టోటల్ క్యారెక్టర్ అదండి. మీకంటే క్యారెక్టర్ మీకు అర్థం చేసుకోవడం కోసం చెప్పాను. ఆ క్యారెక్టర్ మీద ఆధారపడి మన సినిమా తీస్తున్నాం అని చెప్పాను. మళ్ళీ హిట్ కొట్టేశారు శశి గారు, కొట్టేశారు, పెద్ద హిట్ కొట్టేశారు మీరు అన్నాడు. అలాగే పెద్ద హిట్ అయింది సినిమా. నాకు ఇప్పటికీ గుర్తు సార్, అసలు ఆ రోజుల్లో ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళందరూ మ్యాట్నీ షోని ప్రిఫర్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఉదయం నుంచి ఇంట్లో పనులు చేసుకుని, వంట చేసుకుని, పిల్లల్ని వేసుకుని అసలు మ్యాట్నీ చూసేసి ఈవినింగ్ వచ్చి చూడని వాళ్ళకి వీధుల్లో చెప్పేవాళ్ళు. వాళ్ళందరూ ఫస్ట్ షోకి బయలుదేరేవాళ్ళు అనమాట. అలాంటి ఆ సన్నివేశాలు నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి. ఆ తర్వాత మాదాల రంగారావు గారు మీరు కలిసి ప్రయాణం చేయలే. రవి మాదాల సినిమాతో మీరు ఆ చేసేంత వరకు కూడా మళ్ళీ మాదాల కుటుంబానికి మీకు మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది? ఏం అగాధం లేదు, పాడలేదు, ఏం లేదు. చిన్న ఏదైనా సినిమా ప్రతిదీ కూడా అంటే సినిమా వరకు అంటే సినిమా సక్సెస్ అయితే అన్నీ కొట్టుకుపోతాయి. అవును, సక్సెస్ కాకపోతే అన్నీ తవ్వకుండా వస్తారు అన్ని దాంట్లో. పైగా ఏంటంటే చాలా డెలికేట్ స్టోరీ తను సెలెక్ట్ చేసుకున్నది. నేను రవితో వద్దు, రవి చూడని చెప్పిన మాట వాస్తవం. కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు. సినిమా సక్సెస్ కావాలండి. సినిమా సక్సెస్ అయితే ఇవన్నీ ఉండవు. సినిమా సక్సెస్ కాకపోతే మాత్రం రకరకాల లోపాలు వెతుక్కుంటాం, ఎక్కడెక్కడ ఏ లోపాలు. ఉదాహరణకి సుబ్బారావు కోపం వచ్చింది సినిమా. సుబ్బారావు కోపం వచ్చింది అనే టైటిల్ వచ్చిన వెంటనే కొంతమంది నవ్వుకున్నారు, కొంతమంది అబ్బా ఏం క్యారెక్టర్, ఏం పెట్టాడా టైటిల్
అద్భుతమైన టైటిల్. కామన్ మ్యాన్ అనే ఒక పేరు పెట్టి చితకొట్టేసాడు ఆ సత్యం. చాలా బాగుంది కదా. ఆ సినిమా కమర్షియల్ బాగా పోలే. కానీ అసలు శ్రీహరి గారితో తీశారన్న విషయం కూడా ఎవరికీ తెలియదు అసలు. అవును. దానికి కానీ నాకు ఆ సుబ్బారావు కోపం వచ్చిన అంత పేరు మిగతా ఎట్లకి అంత రాలా, ఆ రేంజ్ అందుకోలేదు. డూండి గారు దానికి అది సినిమా ఫ్లాప్ అవటానికి కూడా కారణం ఓన్లీ వన్ సీన్. నేను చెప్తాను, డూండి గారితో చెప్పాను, డూండి గారు ఒక్క సీన్ రీషూట్ చేద్దామండి. ఏంటి అంటే క్లైమాక్స్. లేదు అది సత్యం బ్రహ్మాండంగా ఉంది, నీకు కావాలంటే ఇండస్ట్రీలో అందరినీ పిలుస్తాను నేను, ఒకసారి ప్రొజెక్షన్ వేద్దాం చూపిందాం అని వాళ్ళు కూడా మారిస్తే బాగుంటుంది అని ఫీల్ అయితే ఇమ్మీడియట్ షూట్ చేద్దాం అని మొత్తం అందరిని పిలిచారు. అందరూ వచ్చారు. మొత్తం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద మహాకృష్ణ గారు, వాళ్ళు భానుమతి గారు, బాపు గారు, అందరూ నాగిరెడ్డి గారు అందరూ వచ్చారు సినిమాకి. అందరూ సినిమా ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. నాకేమో టెంపరేచర్ పెరిగిపోతుంది. అప్పుడు రిలీజ్కి డూండి గారు కూడా వచ్చారు. విజయవాడ వెళ్ళాం, డూండి గారు కూడా అక్కడ రిలీజ్కి వచ్చారు. సినిమా రిలీజ్ అయింది, హౌస్ఫుల్స్, ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్, అసలు నాన్ స్టాప్ హౌస్ఫుల్స్ అనమాట. నైట్ వాళ్ళ ఈవినింగ్ కలిశాను డూండి గారిని, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశాను. ఏం సత్యం ఏమంటావు ఇప్పుడు నువ్వు చూసా ఎలా ఉన్నాయి కలెక్షన్స్ అని. లేదండి ఫ్లాప్ అండ్ సినిమా. ఏది నాన్ స్టాప్ హౌస్ఫుల్స్ ఉంటే కూడా మీరు వెళ్ళి ప్రొడ్యూసర్కి ఫ్లాప్ అని చెప్పారు. ఇంకా నువ్వు ఫ్లాప్ అంటావా అంటే, లేదండి డెఫినెట్ ఫ్లాప్ అండ్ సినిమా, మీరు నమ్మకండి, ఇది కరెక్ట్ కాదండి ఇది అని. మళ్ళీ నైట్ మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో అన్నీ హౌస్ఫుల్స్. మళ్ళీ డూండి గారు మళ్ళీ వచ్చారు, హోటల్కి వచ్చి కూర్చొని వెళ్తూ, ఏ సత్యం ఇప్పుడు ఏమంటావు ఇప్పుడంటే, ఇప్పుడు కూడా నా సినిమా ఫ్లాప్ అండి. ఎందుకు అలా చెప్తున్నాను? ఏం లేదండి, మన మారుతి టాకీస్లో మన సినిమా ఆడుతుంది, ఆ సినిమా చూడటం కోసం చెప్పేసి విజయవాడ నుంచి, మెడ్రాస్ నుంచి మీరు డూండి గారు, నర్సాపురం నుంచి నేను వచ్చాం ఇక్కడికి సినిమా చూడటం కోసం. మేము థియేటర్ లోపలికి వెళ్ళే ముందు కొన్ని వందల మంది మిమ్మల్ని నన్ను షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. షో అయిపోయిన తర్వాత ఎవరైనా కలిశారా సార్? కలలేదే, ఆ సినిమా ఫ్లాప్ సార్. అదే షో అయిపోయిన తర్వాత కలిస్తే సినిమా హిట్ అని వెంటనే వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ఆనందం తెలిసిపోతుంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కలలేదంటే సినిమా ఫ్లాప్ సార్. అది సార్ చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, రేపు ఎల్లుండి అవతల అది మొత్తం ధవళ సత్యం గడి పేరుకి వచ్చే కలెక్షన్స్ అండి. మీరు నమ్మకండి, ఇప్పుడు మాయలోడు వీడు. ఇది అందుబాటులో ఉందా సార్? సినిమా అందుబాటులో ఉందా? లేదు. అది కొన్ని అంటే కొంతమంది పెద్ద మనుషులు జాతర అందుబాటులోకి వచ్చింది, ఇది సుబ్బారావు కోపం వచ్చి లేదు. సుబ్బారావు కోపం ఎందుకంటే అసలు శ్రీహరి గారి జాతర కూడా చాలా కాలం తర్వాత వచ్చింది. అవును, నా పరిశోధనలో చాలా కాలం తర్వాత యూట్యూబ్లో చాలా కాలం వచ్చింది. అలాగే చైతన్య రథం కూడా, చైతన్య రథం ఇప్పుడు అతి త్వరలో రాబోతోందని తెలుస్తుంది. తదుపరి కార్యక్రమం చైతన్య రథం గురించి. ఈలోపు గమ్మత్ ఏంటంటే అండి, నేను తీసిన ప్రతి సినిమా ఎక్కడో ఛాన్స్ తీసుకుంటాడు. విల్ టేక్ ఏ ఛాన్స్. రంగా గారి సినిమా నేను ఒప్పుకుని సినిమా చేస్తాను అన్నప్పుడు, చెయ్యొద్దు, వద్దు, నా మాట విను, సినిమా వద్దు, ఆ జోరుకు వెళ్ళొద్దు, అసలు వద్దు, మానేసే అని చెప్పేసి ఎన్ని ఉత్తరాలు, ఎన్ని ఫోన్ కాల్స్, ఎంతమంది జనం పర్సనల్గా వచ్చి కలిసి, వద్దు, నా మాట విను, సినిమా మానేసే వద్దు అని చెప్పి. ఆ సినిమా విశేషాలకు వెళ్ళబోయే ముందు ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పిన తర్వాత చైతన్య రథంలోకి వెళదాం మనం. సార్, మీరు దాసనారాయణరావు గారు సమకాలీకులు, ఒకేసారి ప్రయాణం ప్రారంభించారు. మీరు తీసిన అభ్యుదయ చిత్రాల బాట ఏదైతే ఉందో ఆ బాటని మీ తర్వాత వేజేళ్ల సత్యనారాయణ గారు, మాదాల రంగారావు గారు, టి కృష్ణ గారు, పరుచూరి బ్రదర్సు, ఆర్ నారాయణమూర్తి గారు, ముత్యాల సుబ్బయ్య గారు, మోహన గాంధీ గారు, ఇట్లా వీళ్ళందరూ కొనసాగించారు. 1-6 సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో, లేరని కాదు. దాసనారాయణరావు గారు కూడా మీ దారిలోకి వచ్చి ఆయన కూడా సినిమాలు తీసి మీ కథనే ఆయన అనుకరించారు అని అంటారు. అది ఏ కథ, ఏ సినిమా, ఏం జరిగింది? దీనికి మాత్రం మీరు సమాధానం చెప్పాలి. నేనేం భయలేదు. నాకు ఎవరన్నా నేను అబద్ధం చెప్పను, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు రాలేదు. మెయిన్గా ఏంటంటే చిన్నారెడ్డి గారని ఒక అతను ప్రొడ్యూసర్, ఆయన ఒకసారి
శారద గారితో సినిమా తీయాలని మెడ్రాస్ వచ్చాడు ఆయన అంతకుముందు సినిమాలు తీశాడు, ఆయన కొత్త ప్రొడ్యూసర్ ఏం కాదు. ఆయన రాజశ్రీ గారిని అడిగాడు, ధవళ సత్యం గారు అనే డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ ఉంటాడు అని. దాసనారాయణరావు ఎక్కడుంటే ఆ నీడలో ధవళ సత్యం ఉంటాడు. రాజశ్రీ గారు ఇది డైలాగ్ చెప్పి ఇదే చెప్పింది ఆవిడ. నేడేనా అండి ఆయన అసలు కాదా అని అడిగాడు. ఆయన తక్కువడేం కాదు, అబ్బా అసలు వాడే, కానీ ఆయన నీడను మించి రానివాడు, వచ్చిన ప్రాబ్లం అది అన్నాడు ఆయన. అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఆయన్ని ఆ నీడను కలవాలంటే ఎలా అన్నాడు. నేను తీసుకెళ్ళగలను, వచ్చేయండి అన్నాడు. ఇద్దరు కలిసి దాసనారాయణరావు ఆఫీస్కి తారప్రభు కాంప్లెక్స్ అని ఉండేది, ఒక పెద్ద కాంప్లెక్స్కి వచ్చాను. నేను అక్కడే ఉన్నాను. నిజంగా ఆయన చెప్పడం నేను చూసిన వెంటనే పక్క నవ్వుతూ అన్నాడు ఆయన. వచ్చిన తర్వాత ఈ పరిచయం చేశాడు, చెన్నారెడ్డి గారండి నా ప్రొడ్యూసరు, నీతో మాట్లాడాలని వచ్చారు అని చెప్పేసి అన్నాడు. అంత మరి ఎందుకు నవ్వుతున్నారు నన్ను చూసి అంటే, ఏం లేదు సత్యం గారు అంటే ఎక్కడ ఉంటారు అని అంటే, దాసనారాయణరావు నీడ ఎక్కడ ఉంటుందో ఆ నీడలో దౌళ సత్యం ఉంటాడు అని చెప్పేసి అన్నాను అని అంటే, అందుకు నవ్వుకుంటున్నాం అని చెప్పేసి అన్నాడు. సరే ఎనివే మీతో మాట్లాడాలా ఎవరితో మాట్లాడాలి, పెద్దోడు అయిపోయాడు అనుకుంటే రాజశ్రీ గారు నాతో మాట్లాడండి, లేదు మళ్ళాంటి వాడే అనుకుంటే సత్యంతో మాట్లాడండి, ఎదురుకుండా ఉన్నాడు కదా ఆయన అన్నాడు. ఆయన చెప్పాడు, ఇట్లా నేను సినిమా తెద్దాం అనుకుంటున్నానండి అని చెప్పేసి. నేను ఒక్కసారి మీరు శారద గారిని కలవాలి అన్నాడు. తప్పకుండా కలుద్దాం, వెళ్దాం ఇప్పుడు అన్నాడు. ఒక రోజులో పదండి అన్నాడు. వచ్చేసేటప్పుడు నేను దాసనారాయణరావుతో చెప్పాను, బయటికి వెళ్తున్నా కదా సడన్గా ఏదైనా పని రావచ్చు అని చెప్పేసి శారద గారిని కలవటానికి ఉంటున్నాను. శారద గారిని, నీకేంటి శారదతో పని అన్నాడు ఆయన. అంటే చిన్న పని పడింది దానికోసం. సరే వెళ్ళరా, కమిట్మెంట్ ఏం పెట్టుకోరోయ్ అని చెప్పిస్తాను. వెళ్ళేటప్పుడు మళ్ళీ కమిట్మెంట్ వద్దు అని చెప్తాడు. మళ్ళీ అంటే మానేమని సినిమా చెప్తున్నాడు ఆయన. అర్థమైంది. అయితే శుభ్రంగా వెళ్ళాం కదా ఆవిడతో. సత్యం గారు మిమ్మల్ని మీకు ఫోన్ చేయాలంటే మీకు సొంత ఫోన్ నెంబర్ ఒకటి ఉండాలి, మిమ్మల్ని మీ ఇంటికి రావాలనుకుంటే సొంతంగా మీకు ఒక ఇల్లు ఉండాలి, ఒక కనీసం అద్దెదైనా ఉండాలి, పలానా చోట ఉంటాడు ధవళ సత్యం అనే ఒక అడ్రస్ కార్డు ఉండాలి కనీసం. ఏమీ లేకుండా ఎలా సత్యం గారు, అంత స్నేహం అన్నం పెట్టదండి, స్నేహం కేవలం మిమ్మల్ని అంతస్తు తీసుకెళ్ళదండి, నా మాట వినండి, మీకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకోండి అంటే మీరు అర్థం చేసుకోగలరని చెప్తున్నాను అనిపిస్తాను. తప్పకుండా అర్థమైందమ్మా అన్నాడు. ఏం లేదండి ఇలాగ మేము ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాం, ఆ సినిమాకి మూల కథ ఉంది మా దగ్గర, కథ లేదు, మూల కథ మాత్రం ఉంది. ఆ మూల కథ నుంచి కథ చేయగలిగిన వాళ్ళు ఎవరు అని అడిగితే పరుచూరి బ్రదర్స్ అని చెప్పాను నేను. పరుచూరి బ్రదర్స్ కాదు, ధవళ సత్యం అని మొట్టమొదట మీ పేరు చెప్పింది రాజశ్రీ గారు. రాజశ్రీ గారు చాలా అహంభావి, మంచి రైటర్, అహంకారం, విపరీతమైన అహంకారం, బయటికి కొంచెం కూడా కనపడ్డాడు ఆయన, బయటికి కనపడ్డా ఆయన, కానీ అద్భుతమైన రచయిత. ఆయన చెప్పిన వెంటనే ఇంక నేను ఇంకేవద్దు, సత్యం గారి నెంబర్ ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను అన్నాను. నెంబరు లేదు, అడ్రస్ లేదు, ఎక్కడుంటాడో తెలియదు, ఇవన్నీ మీ గురించి చెప్పిన ఇవి మరి ఎలా ఇప్పుడు అదే. ఏం లేదండి మీరు మూల కథ చెప్పండి, నా మీద నమ్మకం ఉంటే మూల కథ చెప్పండి, అసలు కథ రేపో ఎల్లుండే కలుద్దాం. రేపో ఎల్లుండా మంచి కథ అయితే రేపో ఎల్లుండి వచ్చేయాలి, ఒకటి మంచి కథ కాదనుకోండి రేపైనా ఒకటే ఎల్లుండైనా ఒకటే వేస్ట్ అని పక్క అయింది ఆవిడ. అయిపోయింది సార్ చూద్దాం, అదే అసలు కథ మీ పక్కనే కూర్చుంది కదా రాజశ్రీ గారు, ఆయన చెప్పమానండి. ఆయన అసలు కథ చెప్పాడు. ఇది అసలు కథ కాదు, ఇది అసలు కథ కాదు, అసలు కథ వేరే ఉంది, అది మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఎలా ఇప్పుడు అసలు కథ ఇదే అసలు కథ అనుకుంటున్నాం మనం అన్నాళ్ళు, ఇది కాకపోతే మరి ఎలా అని చెప్పేసాను. అడవిలో అన్నీ ఉన్నాయి, అజ్ఞానంతో పాటు కలిసి అడవి, అవినీతి ఉంది, అజ్ఞానం ఉంది, రెండూ ఉన్నాయి. ఇందులో ఏది తీసుకోవాలో తెలియక అక్కడ ఉన్న ప్రజలందరూ రోజు చచ్చిపోతూ ఉంటారు. బతికిన వాడికి అడవి చాలా ఆనందదాయకమైంది, అర్థం కాని వాడికి అదొక యమకోపం. దీని చుట్టూ కనుక కథ తిప్పగలిగితే చాలా అద్భుతం అన్నారు. మరి ఎలాగ కథ ఎవరు తయారు చేస్తారు లేదంటే
ముందు అసలు ఆవిడ ఆ ఒరిజినల్ క్యారెక్టర్ ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్ళాలండి. ఆవిడ ఏమనుకుంటున్నారు మీరు, ఏమడుగుతున్నారు మీరు అన్నాడు. పాయం సీతమ్మ అనే ఒక ఆవిడ, పాయం సీతమ్మ అనే ఒక ఆవిడ కథ, జీవిత కథ చుట్టూ జరుగుతున్న ఈ కథ, మూల కథ కరెక్ట్గా కనిపెట్టారు అని. కనిపెట్టడానికి పెద్ద విశేషం ఏం లేదండి దీంట్లో. ఎక్కడో చోట ఒక ఆధారం లేకుండా ఏది పుట్టదు. ఇది కూడా అంతే, ఆయన పుట్టింది. పాయం సీతమ్మ ఆవిడ గురించి చదివాను నేను. మనం అక్కడికి వెళ్ళి ఆవిడని కలవగలిగితే విల్ గెట్ మనకు వస్తే బాగా బ్రహ్మాండంగానే కథ తయారవుతుందండి. సరే మీరు ఎవరు వెళ్తారు అంటే నేను వెళ్తాను. అడవిలోకి ఆలోచించుకోండి, అక్కడి నుంచి వచ్చినోడమే కదండి, వెళ్దాం పర్లేదు అన్న. దెన్ నేను పాయం సీతమ్మని కలిసారు మీరు. కథ అయింది. కథ చేస్తావా నువ్వు, ఏం చేస్తావు? ఆవిడకి ఎంత అద్భుతం అంటే ఆవిడ టెక్స్ట్ బుక్, ఒక డిక్షనరీ, ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్, వాట్ నాట్, ఏది అసలు ఆవిడ జీవితం గురించి ఆవిడ మాట్లాడుతుంటే మనకి బోరు మన ఆనందం తట్టుకోలేక ఎమోషన్ మన నీళ్ళు వచ్చేస్తాయి. ఆవిడ ఒక చిన్న విషయం, ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆకలి అయితేంది, ఏం తింటావు ఇప్పుడు, ఏమైనా పెట్టమ్మా, ఏం పెట్టినా అమృతమే పెడతావుగా, అంత తక్కువ ఏం పెట్టగా నువ్వు అన్న. అరే అమృతం అడుగుతున్నాడే, నేను అడిగాను. ఏరా బిడ్డ ఏం చేస్తావు? నేను వెళ్ళి అమృతం కోసుకొస్తా. ఈ ప్లేట్ నిండా పళ్ళు, వెరైటీ, నెంబర్ ఆఫ్ వెరైటీ పళ్ళు. ఇంత మించిన అమృతం లోకంలో లేదు బిడ్డ, తిను అంతే. ఈరోజుకి అది తలుచుకుంటే మనకి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం. సచ్ ఏ వండర్ఫుల్ లేడీ. గొప్ప కథ సినిమా తీస్తున్నాను కళ్ళగన్నాను. పాప అమాయకురాలు శారద గారు ఎవరు వచ్చినా కథ చెప్పేసేది ఆవిడ. టైటిల్ సార్ మీరు అనుకున్న టైటిల్? రావులమ్మ అనుకున్నాం ఒక దశలో. ఇంకో దశలో ఇంకేదో మర్చిపోయాను. మన్నెల్లో మంగమ్మ. మన్నెల్లో మంగమ్మ, కరెక్ట్. మన్నెల్లో మంగమ్మ అనుకోండి. ఎందుకు మన్నెల్లో మంగమ్మ పెట్టామంటే ఏదో ఒక ఏరియాని ఆ అమ్మాయి రిప్రజెంట్ చేయాలి. అది ఏదో ఒక ఏరియాని రిప్రజెంట్ చేస్తే సినిమా ఐడెంటిఫై అవ్వడం అనేది ఈజీ అవుతుందని చెప్పేసి మన్నెల్లో మంగమ్మ అని పెట్టాం. శారద గారు అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమా అన్నారు. తర్వాత ఇంకో టైటిల్ కూడా ఏదో అనుకున్నాము, అది గుర్తు రావట్లేదు. ఒకసారి కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యి అది పోయింది, ఎక్కడో పోయింది అది. ఆవిడ అద్భుతంగా అన్వయం పెట్టింది. మీరు ఇలా నా సినిమా ఓపెనింగ్ రావాలి, మీరు వస్తాను బిడ్డ వస్తా అన్నాడు. అలా కాదు, మీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. ఉంటే ఏమవుతుంది, అరెస్ట్ చేస్తాడా, చేయమను. అరెస్ట్ లేదు, అరెస్ట్ లేదు, నేను వస్తానా అంది. ఎన్ని గంటలకు రావాలా అంటే 5 గంటలకు రావాలమ్మా. 5 అది కొంచెం ఆలోచించు. ఏమ్మా కొంచెం కష్టమా? ఏం లేదు, వస్తా. కర్ణాటక కృష్ణమూర్తి గారు, రాంబాబు వాళ్ళు వీళ్ళు మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా కాపు తండా మొత్తం అక్కడ ఉంది. బుట్టాయిగూడెం ప్రారంభించారు. బుట్టాయిగూడెంలో ఓపెనింగ్, అక్కడ ఓపెనింగ్ జరుగుతుంది. అందరూ రావటం కష్టం బాబు అని కృష్ణమూర్తి గారు అన్నారు. సత్య గారు రావటం ఇబ్బంది, చాలా కష్టం. మీరు ఊరికి అడిగటం ఆవిడేమో ఓకే అంటాం కాదు, కానీ రావటం చాలా కష్టం, మీరు స్టార్ట్ చేసేయండి అన్నాడు. మినిస్టర్ వచ్చింది అక్కడికి సెంట్రల్ మినిస్టర్ వచ్చింది పాయం సీతమ్మని చూడటానికి. ఢిల్లీ నుంచి వచ్చింది ఆవిడ. అని ఎలా వచ్చింది కదా అని క్లాప్ కొట్టడం, మీరు క్లాప్ మీరు కొట్టండి అని చెప్పేసి కెమెరా ఆన్ చేయండి, ఆవిడని పెట్టండి. ఎందుకంటే ఒకవేళ ఏ కారణం చేతనే ఆవిడ దూరంగా ఉంటే, ఒకవేళ దగ్గరగా వరకు వచ్చిన తర్వాత కూడా దూరం మనకి ఇంకా చేరుగా రాలేకపోతే ఈ కెమెరా పట్టుకెళ్ళి ఆవిడ చేత స్విచ్ ఆన్ చేయించి తీసుకొచ్చి మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాను నేను. ఒకవేళ అది జరగదు డెఫినెట్గా ఆవిడ వస్తుంది, అనుమానం లేదు దాంట్లో. ఇంకా రాదులేండి ఆవిడ పర్లేదండి అది. కరెక్ట్గా 5:35 మన ముహూర్తం టైం. 5:30 రాలేదు అని 35 పరుగు తీస్తూ వస్తుందండి. అడవి మధ్యలో ఒక 500-600 మంది జనం వెనకాల, 500-600 మంది జనం.
ముందు పాయం సీతమ్మ పరిస్థితి చేతిలో ఉంది, ఇటు ఇల్లంబుల చేతిలో ఉన్నాయి. రా ఇలా వస్తుంది వస్తుంది వచ్చింది 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 కృష్ణమూర్తి గారు ఏమంటారు అన్నారు. అది చూసే భాగ్యం కల్పించారు, చాలా సంతోషం అన్నారు కారాట కృష్ణమూర్తి గారు. ఆవిడ వచ్చింది, ఏం బిడ్డా వచ్చానా, టైంకి వచ్చారమ్మా అన్నాడు. ఏం చేయాలి చెప్పు అన్నాడు. కెమెరా ఆన్ చేయాలి. కెమెరా అని కెమెరా దగ్గరికి వచ్చింది, స్విచ్ ఆన్ చేసింది, అన్నీ అయిపోయింది. అమ్మా మీరు ఏం తింటారు అన్నా. అమృతం. అమృతం ఇక్కడ దొరకదు తల్లి. లేదులే ఓకే ఏమొద్దు కానీ ఏదో ఒకటి తింటా, ఒక అరటిపండు తింటా అని తినేసి వెళ్ళిపోయింది. అంత సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా వీడి చేతిలో ఉండకూడదు, ధవళ సత్యంగాడికి రాకూడదు, ఆ సినిమా ధవళ సత్యానికి చేరకూడదు అన్నారు. ఎలా అయితే జాతర నుంచి రంగస్థలం, పాయం సీతమ్మ నుంచి వసేరావులమ్మ, ఈ కథ వసేరాములమ్మ, ఈ తరం వసేరావులమ్మ పుట్టినాయి. తర్వాత దాసనారాయణరావు గారు మీరు ప్రశ్నించలేదా ఏ రోజు? ఒక బ్రహ్మాండంగా, ఎందుకంటే మేము వసేరావులమ్మ సక్సెస్ అయిన తర్వాత నెల్లూరు వెళ్ళాం. సక్సెస్ మీరు కూడా వెళ్ళారు? వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ విపరీతమైన క్రౌడ్. ఆ క్రౌడ్ చూస్తా ఉంటే చూడరా సత్యం, అరే జనం చూడరా నువ్వు, నీ జనవేరా వీళ్ళందరూ, ఈ జనం అంతా నీ జనవేరా అని మిమ్మల్ని. అప్పుడు నువ్వు నాటిన మొక్కకి పూసిన పువ్వులు రాయి అన్నీ అన్నాడు దాసనారాయణరావు. కానీ ఇది మీది కదా, నాది కాదు కదా అన్నాడు. నీదే, నాదైతే నీదేరా అన్నాడు. ఏం కాదులేండి, వదిలేండి, ఓకే. సార్ మీ నుంచి సినిమా ప్రియులు కావచ్చు, దాసనారాయణరావు గారి అభిమానులు కావచ్చు, మీరు దర్శకరత్న అని ఒక సినిమాని మీరు అనౌన్స్ చేశారు, స్క్రిప్ట్ కూడా పూర్తయిందని తెలుసు, అని ఎందుకు అది కార్యరూపం దాల్చలేదు? అది ఒక్కటే చిన్న విషయం చెప్తానండి సార్. అదేంటంటే నాది ప్రతి సినిమా నాట్ ఓన్లీ దర్శకరత్న అన్నెల్లో మంగమ్మ, చైతన్యరథం, ఇలా ప్రతి సినిమా మరి నాకే ఎందుకు దాన్ని శాపటైజ్ చేయాలనుకుంటున్నారో, మరి వాళ్ళ టార్గెట్ ఏంటో, నేను వాళ్ళకి ఏం చేశాను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎవరితోటి ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరితోటి మాట్లాడను. అవును. నాకు బాగా రోజులో 20 గంటలు కాలక్షేపం చేసిన వ్యక్తి దాసనారాయణరావు లేనప్పుడు మిగతా వాళ్ళు నాకు మొన్న ఒకటే లేకపోయినా ఒకటే, అంత చక్కగా ఉండేవాళ్ళం మనంతా. అది మరి ఎందుచేత తెలీదు, అది స్క్రిప్ట్ పూర్తి చేసాం, అన్నీ పూర్తి చేసాం. రమేష్ నాయుడు పాపం చాలా కష్టపడ్డాడు, ఎక్కడెక్కడికో తిరగటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఆర్టిస్టులు కలవటం, వాళ్ళని తీసుకురావటం, చాలా కష్టపడ్డాడు పాపం తను. బట్ యాక్టివైజ్ కాలేదు. దానికి కారణం ఏంటి అంటే, నేను కాసేపు ఫ్లాష్ బ్యాక్ వెళితే మన ప్రతి సినిమాకి అలాగే జరిగింది. పాయం సీతమ్మ కూడా అలాగే జరిగింది. చైతన్యరథం స్టార్ట్ అవడానికి ముందు ఎంతోమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారండి దాన్ని ఆపారు. మీకు సాక్షాత్తు గుమ్మడి గారిని, గిరిబాబు గారిని కూడా యాక్ట్ చేద్దని చెప్పినట్టున్నారు కదా. అయ్యయ్యో, అదేంటంటే గమ్మత్ ఏంటంటే మీకు సార్, వేషం జగ్గయ్య గారు, తర్వాత ఇంకో వేషం రంగనాథ్ గారు, తర్వాత సత్యనారాయణ గారు కూడా ఉన్నారు సినిమా. సత్యనారాయణ గారు ఆయన తెలుగుదేశం నాయకుడు సత్యనారాయణ గారు, వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే అంతకుముందు వాళ్ళందరినీ రాత్రి తీస్తారండి. మిగిలిన వాళ్ళు వెళ్ళే గుమ్మడి గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు. అది ప్రభాకర్ రెడ్డి గారి పేరు లేదు అంతకుముందు. వాళ్ళు నైట్ ఫోన్ చేసి ఇలాంటి సమస్యలో ఉన్నాం, ఇప్పుడు నేను వేషాన్ని పనికొస్తారు, నేను వస్తున్నా, బయలుదేరుతున్నా అని చెప్పి వచ్చాడు ఆయన. వాళ్ళు అందరూ, సత్యనారాయణ గారు కూడా అలాగే. సత్యనారాయణ గారు కూడా ఏంటి మీరు వాళ్ళు ఎవడో ఎవరుకుంటే మనకేంటండి, ఏంటి ఎన్టీ రామారావుకి భయపడాలా, ఎన్టీ రామారావే మనల్ని చూసి భయపడాలి, మీకెందుకు, మీరు ప్రొసీడ్ అయిపోయి నేను వచ్చి జాయిన్ అవుతున్నా అన్నాడు. అలాగే సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, గుమ్మడి గారు అందరూ వచ్చారు. వేలు, భద్రుడు అందరూ భయపెట్టారు, వాళ్ళందరినీ భయపెట్టారు. ఎవరు భయపడలేదు, ధైర్యంగా వచ్చారు, పూర్తి చేశారు, సినిమా పూర్తి చేశారు అందరూ. అలా దర్శకరత్న ఎందుకంటే అందరూ
రెండుసార్లు ప్రకటన వచ్చింది దర్శకరత్న గురించి. ఖచ్చితంగా అది వెలుగు చూస్తుందని సినిమా ప్రియులు ఆశించారు. అంటే ఇప్పుడు అదే వచ్చిన ప్రాబ్లం. నేను చెప్పేది ఏంటంటే దాసరి నారాయణరావు అనగానే దాసరి నారాయణరావు వెనకాల క్యాస్ట్ ఏంటి, దాసరి నారాయణరావు తాలూకు పని ఏంటి, ఆయన కొలీగ్స్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన రాజకీయంగా ఏంటి, రాజకీయంగా ఎవరెవరిని సపోర్ట్ చేశాడు, ఎవరెవరిని సపోర్ట్ చేయలేదు, ఇదే గొడవ. మొత్తం ఇవన్నీ తవ్వుకుంటున్నారు. తవ్వుకుని దాన్ని ఆపేయటం జరుగుతుంది. ఇప్పటికి 3 సార్లు జరిగింది. 3 సార్లు ఆగిపోయింది. ఇప్పుడు 3 సార్లు అయిపోయింది. ఇటీవల దర్శకుల సంఘం మే 4 డైరెక్టర్స్ డేని ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మే 17 నిర్వహించింది. ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? నిజంగా దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఆ మే 4 డైరెక్టర్స్ డేగా ప్రకటించిన తర్వాత దానికి సరైనటువంటి న్యాయం జరుగుతోందని మీరు భావిస్తున్నారా లేదా? అంటే ఒకటే విషయం, సార్, పెద్దగా చేద్దామని మొదలెట్టేస్తే ఒకళ్ళు పెద్దగా కాకపోతే మాత్రం ఫెయిల్ అవుతుంది, అభాస్పాలు అవుతారు. అదే చక్కగా చేద్దాం, మనకున్న స్థాయిలో మనం చేద్దామని అనుకుంటే ఇంకా బాగా పెద్దది అవుతుంది. ఈ 2 జరిగినాయి. ఒకటి బాగా చేద్దామని అనుకోవటం, ఒకటి బాగా చేయలేకపోవటం. అంటే ఇప్పుడు మళ్ళీ ఒక ఫండ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, అసోసియేషన్కి కొంచెం డబ్బులు సంపాదించవచ్చు మనం అనే ఈ ఎంతూజియాస్టిక్గా ఉండే కుర్రాళ్ళు కొంచెం దానికి ఫండ్స్ రైజింగ్కి సంబంధం లేదు. ఎందుకంటే అంతకుముందు జరిగినప్పుడు కూడా చిరంజీవి గారు 50,000, రాఘవేంద్ర గారు 50,000, వెరీ బిగినింగ్ ఫస్ట్ దానికి అందరూ అనౌన్స్ చేశారు. ఇప్పుడు అనౌన్స్ చేయడం కాదు కదా కావాల్సింది, డబ్బులు ఇవ్వాలి, ప్రాక్టికల్గా ఇవ్వాలి. అది మన కాశీ కానీ శంకర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేశారు. ఇంకా జరుగుతూనే ఉంది కూడా. అంటే యూనియన్ని 2గా మనం ఆలోచించదు. మనం వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా అందరూ యూనియన్ కోసమే చేస్తున్నారని మనం ఫీల్ కాకపోతే యూనియన్కే నష్టం, చాలా నష్టం జరుగుతుంది. సో మనం సీనియర్స్గా ఏంటంటే మనం చెప్పేది యునైట్ టుగెదర్, ట్రై సంథింగ్. అది ముందు జరగాలి, తర్వాత మిగతా అన్నీ జరగాలి. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సుప్రసిద్ధ సినీ దర్శకులు, సీనియర్ అండ్ సిన్సియర్ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ ధవళ సత్యం గారు వారి అంతరంగ ఆవిష్కారాన్ని మనకి వెలకట్టలేని విధంగా అందించారు. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.